రైతుల రుణమాఫీ, ప్రతి మహిళకి 2,500,000 ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చాడు విజయ్. ఇప్పుడు అది అమలు చేయటం ఒకటి రాబోయే రోజుల్లో అతనికి పరీక్ష. ఫస్ట్ పరీక్ష ఏంటయ్యా అంటే సంపూర్ణ మెజారిటీ వస్తున్నట్లేదు. ఎవరో ఒకళ్ళ మద్దతు. ఇప్పుడు డీఎంకే మద్దతు తీసుకుంటే ఓడిన డీఎంకే మద్దతు తీసుకున్నోడవుతాడు. అది పెద్ద మైనస్ అవుతుంది. డీఎంకేలో నుంచి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు విడిపోయి వచ్చి కలుస్తానంటున్నారు వైగో పార్టీ వీళ్ళందరూ కూడా. వాళ్ళు ముగ్గురు కలిపితే దాదాపు 15-18 సీట్లు ఉంటున్నాయి. అది సరిపోవచ్చు. ఇంకో పక్కన ఏఐఏడీఎంకే నుంచి బీజేపీ యువతలకు వస్తుందా తెలియదు. అది వీళ్ళలో ఎవరి వైపు ఉండాలి. ఇప్పుడు వాస్తవంగా త్రిష అయితే ఆ మధ్యన విజయ్ తరపున వెళ్ళి అమిత్ షాతో మాట్లాడొచ్చింది. ఆ తర్వాతన అక్కడ సీను కొంత మార్పు వచ్చింది. కేంద్ర బలగాలు అవన్నీ సపోర్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. విజయ్కి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరిని ఎంచుకోవాలి? లెఫ్టిస్టులను ఎంచుకుంటే రోజు నరకమే. వీళ్ళతో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి రేపు విజయ్ వెళ్తే భవిష్యత్తులో అతనికి తలనొప్పే. కానీ కాంగ్రెస్ వాళ్ళను కమ్యూనిస్టులు రావడానికి సిద్ధపడుతున్నారు. బీజేపీతో వెళ్తే ఫ్యూచర్ ఉంటుంది, కాకపోతే ఆ హిందుత్వ ముద్ర కూడా ఉంటుంది అన్నటువంటిది అతను క్రిస్టియన్ ఈ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఇటు ఎంచుకోవాలా, రైట్ ఎంచుకోవాలా, లెఫ్ట్ ఎంచుకోవాలా, లేదా తన బలంతో ఉంటే బయట నుండి మద్దతుతో వీళ్ళతో సాగితే మళ్ళీ తర్వాత ఇబ్బంది పెడతారు కాబట్టి ఏం చేస్తాడు, లేదా ఏఐఏడీఎంకే విజయ్ కూటమి అవుతారా అంటే తలనొప్పి అప్పుడు. కాబట్టి విజయ్కి సింగిల్గానే సీఎం అవ్వాలి. మద్దతు ఎవరికి తీసుకుంటాడనేది ఒక పరీక్ష. రెండోది హామీల పరీక్ష ఇంకోటి త్రిష. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు బాగుంటుంది, సరదాగా ఉంటుంది. భార్యతో విడాకులు ఇదంతా కూడా మహిళలు పట్టించుకోలేదు. రేపు జరగబోయేటటువంటి పరిణామాలు మహిళలు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి భార్యను వదిలేసి త్రిషతో కనుక చేస్తే ఇటు తండ్రిని కూడా కిందసారి దూరం పెట్టాడు, తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవహారాలు ఇప్పుడైతే చర్చకి రాలేదు, రేపు చర్చలకు వస్తాయి. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నడుస్తుంటుంది. వీటన్నిటిని తట్టుకుని ఎలా నిలబడతాడు అన్నది ఒక ఆస్పెక్ట్. తన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. బట్ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కుల ప్రాంతీయ పార్టీలు తప్ప మరొకళ్ళని బతకనీయరు, ఎదగనివ్వరు అనుకుంటున్నప్పుడు ఇది ప్రాంతీయ పార్టీనే కావచ్చు కానీ పూర్తి భిన్నం ఏఐఏడీఎంకే డిఎంకేకి భిన్నమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో తమిళనాడులో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు అక్కడ. అది విజయ్కి ఉన్నటువంటి టాలెంట్.